పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్ ని లోటస్ పాండ్లో కలిసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా ఆయన గత కొద్దికాలంగా ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే టీడీపీకి సంబంధించి అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీ అవలంబిస్తున్న వ్యవహారం కానీ ఇవాళ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కానీ ఇతరత్ర కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటికి సంబంధించి నెరవేర్చే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. సిద్ధు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజు కొద్దిసేపటి క్రితమే లోటస్ పాండ్కి చేరుకున్నారు. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆయన లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు చర్చిస్తున్నారు. ఏదైతే దాదాపుగా పార్టీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. దాదాపుగా పార్టీలో చేరుకున్నట్లుగానే భావించాలి. ఏదైతే గత కొంత కాలంగా టీడీపీలో కొనసాగుతున్నారో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటు ఆయన టీడీపీలో ఉంటున్నప్పటికీ కూడా కొంత ప్రాధాన్యతగా ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన తెలంగాణ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించి అవలంబిస్తున్న విధానాల పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ఏదైతే కొద్దిసేపటి క్రితమే చేరుకొని జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దాదాపుగా తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇవ్వడం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత కూడా ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికలు ఏదైతే 2014 సాధారణ ఎన్నికల్లో తూర్పుగోదావరి కానీ అదేవిధంగా పశ్చిమ గోదావరిలో టీడీపీకి చాలా భారీగా సీట్లు వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల హామీలో భాగంగా అత్యంత కీలకమైన రైతు రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో 87,000కు పైగా ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేతగా అప్పుడు చంద్రబాబు చెప్పడం, దానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతాంగం ఎక్కువగా ఉండే 2 జిల్లాలకు సంబంధించి కూడా భారీగా విశ్వాసంతో ఆ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. కానీ రైతు ముఖ్యంగా ఏకైక పెద్ద భారీ హామీగా ఉన్న రుణమాఫీ అమలు విషయంలో కానీ అదేవిధంగా ఇతరత్ర రైతాంగానికి సంబంధించిన విషయాల్లో కానీ పూర్తి స్థాయిలో టీడీపీ తీరు పట్ల ఆ 2 జిల్లాలతో పాటు అదేవిధంగా పార్టీ సంబంధించిన నాయకులు ముఖ్యంగా ఇతరత్ర అన్ని వర్గాల్లో వస్తున్న అసంతృప్తి, అదేవిధంగా అటు ఇతరత్ర ఏదైతే రైతాంగానికి అనుబంధంగా ఉన్న సంబంధించిన కులాలు కానీ ఇతరత్ర సంస్థల్లో కానీ ఆయన ఏదైతే దాదాపుగా 600 పైగా ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం, పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఈసారి పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు కనబడుతున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో టీడీపీ సంబంధించి ఓటమి తప్పని పరిస్థితులలో ఇంకా ఇప్పటికీ కూడా ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలు కానీ కొన్ని సంబంధించిన కులాలకు సంబంధించిన చిచ్చు పెట్టే విధంగా వివరించిన పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రజల నుండి వ్యతిరేకత రావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఇంకా మిగతా నేతలు కూడా చాలా పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. దానికి సంబంధించి అదే బాటలో ఇవాళ నరసాపురం సంబంధించి కానీ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా
జిల్లా సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ఒక బలమైన సామాజిక వర్గం సంబంధించిన నేతగా ఉన్నారు. అదేవిధంగా రాజకీయ నేపథ్యంలో కూడా ఉన్న నేపథ్యంలో గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే కాదు వైఎస్ఆర్ హయాంలో కూడా ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే లోటస్ పాండ్ గారు ప్రస్తుతానికి మిథున్ రెడ్డి కూడా లోపలికి వెళ్తున్నారు. సిద్ధు. ఓకే ప్రదీప్.